నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ లాంటి కీలక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ భేటీ కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే కేబినెట్ భేటీ ఎజెండా రూపొందింది. అందులో ఏ అంశాలను పొందుపర్చారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రైతు రుణమాఫీపై మంత్రివర్గ భేటీలో చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రుణమాఫీపై ప్రభుత్వ కసరత్తు దాదాపు పూర్తయింది. 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయల రుణమాఫీకి అవసరమని తేలింది. రుణమాఫీ ద్వారా 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలుపై ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు పలు సూచనలు చేశారు. వాటిపై కేబినెట్లో చర్చ జరగనుంది. ముఖ్యంగా రుణమాఫీకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు వర్తింపజేయడంపై చర్చించనున్నారు. ఇలా చేస్తే 25,000 కోట్ల రూపాయలతోనే రుణమాఫీ చేయొచ్చని భావిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు ఈ నిబంధన ద్వారా అనర్హులుగా మారే అవకాశం ఉంది. కేవలం ట్యాక్స్ పేయర్స్ ను మాత్రమే తొలగిస్తే 30,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. తక్కువ నిధులతో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపుతుందని తెలుస్తోంది. ఇక విడతల వారీగా రుణమాఫీ చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జూలై మొదటి వారం నుంచే రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. మొదట 1,00,000 రూపాయల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. ఇందుకు 6,000 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. తర్వాత 1,50,000 వరకు రుణమాఫీని అమలు చేసే అవకాశం ఉంది. ఇందుకు 6,500 కోట్లు అవసరమవుతాయని లెక్కలు కట్టారు. ఈ 2 దశల్లోనే 16 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగనుంది. 2 లక్షల వరకు రుణమాఫీని తర్వాత 2 దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రైతు భరోసాపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇప్పటి వరకు రైతు బంధుగా ఈ పథకం కొనసాగుతోంది. ఈ పథకం పేరు మార్పుతో పాటు ఎకరానికి 15,000 ఆర్థిక సాయంపై కీలక నిర్ణయం కేబినెట్ తీసుకోనుంది. రైతుకు ఎంత భూమి ఉన్నా 5 ఎకరాలకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే గుట్టలు, నిరుపయోగంగా ఉన్న భూమికి ఇస్తున్న రైతు బంధును నిలిపివేయనున్నారని తెలుస్తోంది.